వింత పరీక్ష. చందమామ కథ. ఒక రాజుకు ఇద్దరు భార్యలు. ఇద్దరికి చెరుకు కొడుకు ఉండేవారు. కొంతకాలానికి పెద్ద భార్య చనిపోయింది. రాజు కొడుకులిద్దరూ ఒకరి తర్వాత ఒకరు యుక్త వయస్కులయ్యారు. రాజు తన పెద్ద భార్య కొడుకును యువరాజుగా చేసే ఆలోచనలో ఉండటం గ్రహించి చిన్న భార్య ఎలాగైనా అతని పీడ వదిలించుకోవాలని, తన కొడుకుకే రాజ్యం వచ్చేటట్లు చేయాలని తలపెట్టి రాజుతో, పెద్ద అబ్బాయిని రత్నగిరి రాజకుమార్తెను పెళ్లాడి రమ్మనండి అన్నది. రత్నగిరి రాజకుమార్తెను పెళ్లాడటానికి వెళ్ళి తిరిగి వచ్చిన రాజకుమారుడు లేడు. అయినా చిన్న భార్య చేతికి కీలుబొమ్మైన రాజు అందుకు సమ్మతించాడు. రాజకుమారుడు కూడా రత్నగిరి రాజకుమార్తెను గురించి విని ఉన్నాడు. అందులో ప్రమాదం ఉన్నదని చూచాయిగా అతనికి తెలుసును కూడా. అయినా అతను సాహసి. అందుచేత తండ్రి చెప్పినదే తడువుగా మారు మాట్లాడకుండా రత్నగిరికి బయలుదేరి వెళ్ళాడు. అతను రత్నగిరి రాజ్యం ప్రవేశించి ఒక సత్రంలో దిగి రాజకుమార్తెను గురించి విచారించాడు. తనను పెళ్లాడగోరి వచ్చిన వారికి ఆమె ఏదో కష్టమైన పని చెప్తుందని, ఆ పని చేయడానికి సిద్ధపడిన వాడికి ఏదో పానీయం ఇస్తుందని, అది తాగినవాడు శిలైపోతాడని, అలా శిలైపోయిన వాడను ఆమె ఏదో సొరంగంలో పాతయిస్తుందని అతనికి తెలియవచ్చింది. అతను రాజకుమార్తెను పెళ్లాడవచ్చాడని తెలిసి కొందరు, ఎందుకు బాబు నిష్కారణంగా శిలైపోతావు? మీ దేశం వెళ్ళి మరెవతనైనా పెళ్లాడి 4 కాలాల పాటు సుఖంగా ఉండు అని అతనికి హితం చెప్పారు. కానీ రాజకుమారుడికి ఆ హితం నచ్చలేదు. అసలు రాజకుమార్తె ప్రవర్తన గురించి అందరూ చెప్పుకుంటున్నది చాలా అసహజంగా ఉన్నది. రాజకుమార్తె ఏమి పని చెప్తుంది? అది నిజంగా మానవ మాత్రులు చేయలేని పని అయితే వారిని శిలలుగా మార్చవలసిన అవసరం ఏమిటి? ఆమె ఇచ్చిన పానీయాన్ని వాళ్ళు ఎందుకు తాగుతారు? వాళ్ళని శిలలుగా మార్చటమే ఆమె ఉద్దేశమైతే వాళ్లకు ఆమె పని ఎందుకు చెప్తుంది? ఇలాంటి అనుమానాలు రాజకుమారుని బాధించాయి. వాటికి ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు. ఆ అనుమానాలు తీర్చుకోకుండా అతను తిరిగిపోదలచలేదు. అతను రాజభవనానికి వెళ్ళి రాజకుమార్తెను కలుసుకుని, నేను నిన్ను వివాహం ఆడగోరి వచ్చాను అన్నాడు. నన్ను వివాహం ఆడాలంటే ఒక రాక్షసుడు తల తేవాలి. ఆ రాక్షసుడి వివరాలు చెప్తాను, శ్రద్ధగా విను. సప్త సముద్రాల అవతల నీలపర్వతం ఉన్నది. ఆ పర్వతంలో ఒక గుహ నుంచి పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగలో దూరి లోపలికి పోతే ఒక రాక్షసుడు కనిపిస్తాడు. వాడి తల నరికి తీసుకురావాలి. ఏ నిద్రలోనో ఉండగా వాడి తల నరకవచ్చుననుకోకు. వాడి ప్రాణం ఒక చిలుకలో ఉన్నది. ఆ చిలుక అక్కడికి తూర్పుగా ఉన్న ఎర్రకొండ మీద ఒక చెట్టు త్వరలో ఉన్నది. ఆ చిలుకను పట్టుకుని దాని మెడ నరిగితే రాక్షసుడు చేస్తాడు. అప్పుడు నువ్వు రాక్షసుడి తల నరికి తీసుకురావాలి అన్నది రాజకుమార్తె. అలాగే తెస్తాను అన్నాడు రాజకుమారుడు. అయితే నేను నీకు ఒక పానీయం ఇస్తాను. నేను చెప్పిన పని సాధించే శక్తి నీలో ఉన్న పక్షంలో ఈ పానీయం నిన్నేమీ చేయదు. అలాంటి శక్తి నీలో లేని పక్షంలో నువ్వు శిలైపోతావు. తాగ నిరాకరించేటట్టుంటే నిన్ను సొరంగ భవనంలో బంధింపచేస్తాను అన్నది రాజకుమార్తె. రాజకుమారుడు పానీయం తాగుతానన్నాడు. రాజకుమార్తె పానీయం తెచ్చి ఇచ్చింది. అతను దాన్ని తాగాడు. అతను శిలైపోలేదు. నేను శిలైపోలేదు కనుక పని సాధించుకు వస్తానన్నమాటే. ఇప్పుడే బయలుదేరుతాను అంటూ రాజకుమారుడు లేచాడు. ఆగు, ఎక్కడికి పోనవసరం లేదు. పరీక్ష అయిపోయింది. సప్త సముద్రాల అవతల రాక్షసుడు, చిలక అంతా నా కల్పన. నేను చెప్పిందంతా విని పనిచేయడానికి సిద్ధపడే వీరుణ్ణి పెళ్లాడటమే నా ఉద్దేశం. నేనిచ్చిన పానీయాన్ని ఇంతకుముందు ఒక్కడూ తాగలేదు. వారంతా సొరంగ భవనంలో ఖైదీలుగా ఉన్నారు అన్నది రాజకుమార్తె. రాజకుమారుడు వైభవంగా రత్నగిరి రాజకుమార్తెను పెళ్లాడాడు. లోగడ ఆమెను పెళ్లాడతామని వచ్చిన రాజకుమారులందరూ బంధవిముక్తులయ్యారు. భార్యతో తిరిగి వచ్చిన తన సవితి కొడుకును చూసి రాజుగారి చిన్న భార్య హతాశురాలయ్యింది. రాజు తన పెద్ద భార్య కొడుకును యువరాజుగా అభిషేకించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.